హేలాపురి శ్రీ వైష్ణవ సేవా సంఘ నూతన భవనమునందు వైష్ణవ తదియారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హేలాపురి శ్రీ వైష్ణవ బంధువులందరూ ఉదయం 8:30 గంటలకి విష్ణు సహస్రనామ పారాయణ, తిరుప్పావై సేవాకాలం, గోదానాచ్యార్కి కుంకుమ పూజలు నిర్వహించారు. తరువాత తట్టా సుదర్శనాచార్యులు గారి కుమారుడు తట్టా శ్రీరామ్చే ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హేలాపురి శ్రీ వైష్ణవ సంఘ భవనానికి 25,000 రూపాయల పైబడి విరాళాలిచ్చిన దాతలందరికీ ఘన సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైష్ణవ బంధువులందరూ పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొంపల్లి కృష్ణమాచార్యులు గారు, ప్రధాన కార్యదర్శి వేదాంతం అచ్యుతకృష్ణ, కిళాంబి వెంకట శేషావతారం కోశాధికారి, గౌరవాధ్యక్షులు శ్రీమాన్ ఎస్టీవి పార్థసారథి గారు, శ్రీమాన్ సిఏపిఎస్ రామానుజాచార్యులు గారు, సహాయ కార్యదర్శులు శ్రీమాన్ డింగిరి శ్రీనివాస నరసింహాచార్యులు, శ్రీమతి కె అనురాధ, కోశాధికారి శ్రీమాన్ కిళంబి వెంకట శేషావతారం గారు, ఈసీ మెంబర్స్ శ్రీమాన్ కొడకళ్ల వినయ్, శ్రీమాన్ పిబి శ్రీనివాసన్, శ్రీమాన్ ఎన్సిహెచ్ కృష్ణమోహన్, శ్రీమతి సిహెచ్ శ్రీదేవి గారు, గౌరవ ముఖ్య సలహాదారులు శ్రీ బికేఎస్ అయ్యంగార్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ వైష్ణవ భవనంలో తదియారాధన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. మా కొత్త భవనంలో ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా నిర్వహించుకోవటం జరుగుతుంది. ఈ భవన నిర్మాణానికి ఆళ్ళ నాని గారు మాకు సహకరించి 200 గజాల స్థలాన్ని ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత మా వైష్ణవ బంధువులందరూ కూడాను వారి తోచిన విధంగా సహాయం చేయటం వలన ఈ రోజున మేము వైష్ణవులందరికీ, శ్రీ వైష్ణవులందరికీ కూడా ఒక భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషదాయకం. ముఖ్యంగా వైష్ణవ కులంలో ఆళ్వారాధులు ఉంటారు. ఆ ఆళ్వారాధులందరికీ కూడాను తిరునక్షత్రాలు జరుపుకోవడానికి మాకు భవనం కావాలని చెప్పేసి నాని గారిని అడగగానే వారు 200 గజాల స్థలాన్ని మాకు ఇవ్వటం జరిగింది. దీన్ని నిర్మించుకున్నాము. చాలా ఆనందదాయకం. ఇలా ఏలూరులో ఇలా భవనం నిర్మించుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మాకు సహకరించిన ఆళ్ళనాని గారు మాకు స్థలం ఇవ్వడం, అలాగే మన ఏలూరులో ఉన్న శ్రీ వైష్ణవ బంధువులు, ఇతర చోట్ల ఉన్న వైష్ణవ బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా మా సహాయ సహకారాలు అందించి మాకు ఈ భవనాన్ని నిర్మించుకోవడానికి చాలా సహకరించారు. కాబట్టి మేమంతా చాలా ఈ ఆళ్వారు తిరునక్షత్రాలు, అలాగే వైష్ణవ ప్రతి సంవత్సరం జరిగే ధనుర్మాసంలో జరిగే తదియారాధనలు, ఇలాంటి ఇత్యాది కార్యక్రమాలు జరుపుకోవడానికి మాకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది ఇది. అలాగే ఇంకా మరింత అభివృద్ధి చెందేలాగా ప్రయత్నిస్తాం. ఈ రోజున ధనుర్మాసం సందర్భంగా ఉదయం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ, తర్వాత సేవాకాలం, తిరుప్పావై సేవాకాలం జరిగింది. తర్వాత మహిళలచే కుంకుమ పూజలు అమ్మవారి గోదామ్మవారికి, లక్ష్మీదేవి తాయారికి కుంకుమ పూజలు జరుగుతాయి. అనంతరం మన తట్టా సుదర్శనాచార్యుల వారిచే ప్రవచనం ఉంటుంది. తర్వాత తదియారాధన, అలాగే మాకు పెద్ద విరాళం ఇచ్చిన వారందరికీ సన్మానాలు ఉంటాయి. అలాగే మన శ్రీ వైష్ణవ బంధువుల్లో వివాహ పరిచయ వేదిక కూడా ఏర్పాటు చేశాము.